ముఖ్యంగా ఇవాళ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే మిర్చి ధర గణనీయంగా పతనమైంది. జనవరి మాసంలో హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఒక నివేదిక ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. నాకు తెలిసిన సమాచారం మేరకు మిర్చి రైతు సంక్షోభంలో ఉన్నాడు, పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది, రేటు పడిపోయింది, మార్కెట్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే రైతు దెబ్బతినిపోతాడు, ప్రభుత్వం కొనవలసిన అవసరం ఉంది అని చెప్తే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవాలా, అలాగే చూస్తూ ఊరుకున్నారు. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల బాధలు గుర్తించి రైతుని పరామర్శించాలనేటువంటి ఉద్దేశంతో మొన్న గుంటూరు వచ్చిన తర్వాత రైతుల్ని పరామర్శించిన తర్వాత రైతాంగం విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి మిర్చి ఏ విధంగా పతనమైంది, ఏ విధంగా పెట్టుబడి పెట్టాము అనే విషయాలను చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడిన తర్వాత వేల సంఖ్యలో రైతాంగం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుముట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి కనీసం చిత్తశుద్ధితో వారి సమస్యను పరిష్కరించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మిర్చిని కొంటుందేమోనని ఆశపడ్డారు. ఇంతవరకు కొనకపోయారు. చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడుతున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, దుర్మార్గం అంటున్నా. ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం, అదేవిధంగా ఇతర పంటలకు సంబంధించి 7,800 కోట్ల రూపాయలు వెచ్చించాం. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేశాం. ఇవన్నీ మేము చేసి చెబుతున్నటువంటి మాట. కానీ చంద్రబాబు నాయుడు గారికి జనవరిలో వీళ్ళు మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నివేదిక ఇస్తే దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత ఇవాళ మొదలెట్టాడు మాట్లాడే మాటలు. అయినా కూడా ఇంకా మీనమేషాలు లెక్కించేటటువంటి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు తప్ప మరొకటి లేదు. ఇవాళ శివరాజ్ సింగ్ చౌహాన్కి ఆయన లెటర్ రాశాడు. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్పారు, 20,000 నుంచి 27,000 వరకు కూడా గత ప్రభుత్వంలో 27 వరకు గత ప్రభుత్వంలో మిర్చి ధర అమ్ముడుపోయింది. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డౌన్ అయిపోయింది. కాబట్టి మీరు ఇంటర్వెన్షన్ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారని నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎప్పుడైనా నాఫెడ్ కొన్నదా కేంద్ర ప్రభుత్వ సంస్థ? మార్క్ఫెడ్ మన సంస్థ కదా. రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ని రంగంలోకి దించి కొనవలసినటువంటి మిర్చిని ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటం, వీళ్ళని పిలిచి మాట్లాడటం, ఇలాంటి నాటకాలు ఆడేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరిస్తే మా మీద కేసులు. ఆయన పలకరించడు, కూతవేడి దూరంలో ఉంది, ఆయన వచ్చి పలకరించడు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నాడు, ఆయన వచ్చి పలకరించడు, వాస్తవాలు తెలుసుకోడు. పోనీ ఏదైనా ఎలక్షన్ నోటిఫికేషను అడ్డం ఉందంటే అధికారులు పలకరించవచ్చు కదా. అధికారులు వెళ్ళి అక్కడ వాస్తవాలు తెలుసుకోవచ్చు కదా, అది తెలుసుకోరు. మేము వెళ్ళి తెలుసుకుంటే మా మీద కేసులు పెట్టే కార్యక్రమం. నేను అడుగుతానండి, చంద్రబాబు నాయుడు గారు మ్యూజికల్ నైట్ పెట్టారు కదా మీరు, అంగరంగ వైభవంగా ఆ మ్యూజికల్ నైట్కి అంతా వచ్చారు కదా, దానికి మాత్రం ఎన్నికలకు కూడా వర్తించదు. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పలకరించడానికి వెళ్ళాడు కదా, దానికి మాత్రం ఎలక్షన్ కూడా వర్తించదు. రైతుని పలకరించాలంటే మాత్రం ఎలక్షన్ కూడా వర్తిస్తుంది. మా మీద కేసులు పెట్టారు, కేసులు పెడితే పెట్టారు. వీ డోంట్ కేర్ దట్. రైతుల కోసం కేసులు పెట్టించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేశారు. ఆ రోజున ఎప్పుడు లేదు చరిత్రలో, బహుశా భారతదేశ హిస్టరీలో లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి సెక్యూరిటీని 12 hours విత్డ్రా చేసుకోవడం వితౌట్ నోటీస్. కనీసం నోటీస్ కూడా ఇవ్వకోకుండా, ఎవరన్నా ఉంటే నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళొద్దు అంటారు, లేదు వెళ్తే మేము ఇవ్వలేమంటారు. అలాంటి డిస్కషన్ మాకు ఇస్తారు. వితౌట్ నోటీస్ సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు. దుర్మార్గం, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని అంతా
ప్రభుత్వం నిర్వహిస్తున్నది ఇది చాలా అపార్థమైనటువంటి విషయం. అంతేకాదు ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. వ్యవసాయ రంగంలో గ్రామాల్లోనే ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. అక్కడే ఈ క్రాపింగ్ విధానాన్ని పెట్టారు. అక్కడే ఉత్పత్తుల్ని అమ్ముకునేటటువంటి అవకాశాన్ని కల్పించారు. అక్కడే విత్తనాల్ని మందుల్ని కొనుక్కునేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశారు. కానీ ఈ వ్యవస్థను రద్దు చేసి పరిసాడే, అన్నిటిని నిర్వీర్యం చేశారే. రైతుకు రావలసినటువంటి అన్ని సదుపాయాలను గంగలో కలిపేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే ఆయన ఐటీ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు తప్ప వ్యవసాయాన్ని దగ్గర కూడా రాకివ్వకుండా సర్వనాశనం చేసేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. రైతుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు నాటకాలు ఆడమాకండి. రైతులకు నిజంగా చిత్తశుద్ధిగా మిర్చి రైతులను మీరు ఆదుకోవాలి అనుకుంటే మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా మార్కెట్ని రంగంలోకి తీసుకురండి, కొనండి, కొని రైతులకు మేలు చేయండి. కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. అప్పుడు మార్కెట్ కొనదాన్ని కేంద్రానికి అమ్మండి, కేంద్రం సహాయం చేస్తుంది. అసలు అదేదో స్వామి చెప్పినట్టుగా రైతులు రోజు వస్తున్నారు, అక్కడ దించుకుంటున్నారు, అమ్ముకుని పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులు బోల్డని ఉన్నాయి. కూలీలకు డబ్బులు కట్టని పరిస్థితి. మిర్చి తీసుకొచ్చి మిర్చి పెట్టి అమ్ముకొని వెళ్ళి కౌలు పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో దిగుబడి తగ్గింది. ఇన్ని పరిస్థితుల్లో రైతు, ముఖ్యంగా మిర్చి రైతు ఈ ప్రాంతంలో తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉంటే మీరు మాత్రం పట్టించుకోకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పట్టించుకోకపోతే కుంటి సాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మార్కెట్లో రైతు ధర పడిపోయాయి. అరటికాయలు కొన్నామండి కరోనా టైంలో, గుమ్మడికాయలు కొన్నాం కరోనా టైంలో, మార్కెట్లోకి శనగలు తీసుకురావడం మానేశారు, బయట అమ్ముకున్నారు, పెరిగింది కాబట్టి మద్దతు ధర కన్నా. ఈ విధంగా రైతు అండగా నిలవలసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు గొంతు నిలిమి నాటకాలు ఆడమాకండి. నాటకాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారిని, మరి వాళ్ళ అబ్బాయి లోకేష్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంకో నాటకం ఆడారు చూశారు నిన్న, పోస్ట్పోన్మెంట్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ పోస్ట్పోన్మెంట్. వీళ్ళు లెటర్ రాశారంట, కానీ ఏపీపీఎస్సీ ఒప్పుకోలేదంట. ఈ లెటర్ రాస్తే ఏపీపీఎస్సీ ఒప్పుకోకపోవడం ఏంటి? వాట్ ఈస్ దిస్ డ్రామా? మళ్ళీ అక్కడ నిరుద్యోగుల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమం. రైతుల్ని మోసం చేస్తారు, నిరుద్యోగుల్ని మోసం చేస్తారు. ఏ కాడకి కూడా తనకు కావాల్సిన పనులు తాను చేసుకోవడం తప్ప ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవలంబిస్తున్నారు. 9 మాసాలకే ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అని ముద్ర వేసుకున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అయ్యా నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వైపు చూడకోకుండా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి మార్కెట్ని రంగంలోకి దింపి రైతులకు మద్దతు ధర ఇచ్చి 14,000 15,000 కొనేటటువంటి కార్యక్రమం చేస్తే తప్ప మిర్చి రైతు బ్రతకలేడు. ఇవాళ అత్యధికమైన పెట్టుబడులు పెట్టి మిర్చి రైతు చాలా సర్వనాశనం అయిపోయాడు. ఆత్మహత్యలు చేసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు తక్షణమే రంగంలోకి దిగి మీరు నాటకాలు ఆడుకోకుండా మిర్చి రైతుకును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని, అలా చేయడం ద్వారా మాత్రమే ప్రజలకు, రైతులకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారని, కేంద్ర ప్రభుత్వంతో నాటకాలు ఆడే కార్యక్రమాలు ఆయన ఎవరో చెప్తున్నాడు, ఒక ఎంపీ గారు శివరాజ్ సింగ్ చౌహాన్తో మాట్లాడటం వల్ల 11,781 ఎంతో
దానికి వాళ్ళు అంగీకరించారు. ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు. ఒకరికొకరు గ్యాస్ కొట్టుకునే కార్యక్రమాలు ఏంటో నాకు అర్థం కావట్లా. రైతులకు కొనేటటువంటి కార్యక్రమం చేయకుండా 1 కిలో కూడా కొనలే ఇంతవరకు. ట్రేడర్స్ పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతులు పిలుస్తారు, నాటకం ఆడతారు. రైతేమో అలో రక్షణ అని రోడ్డు మీద పడి బాధపడుతున్నాడు. ఇలాంటి డ్రామాలు ఆడే కార్యక్రమాలు మానాలని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ అయ్యి కొనుగోలు చేసే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. సరే, మా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం పెట్టినా వీఆర్ నాట్ కేరింగ్ దిస్. ఇంకా కేసులు పెట్టుకుంటారు మాకు తెలుసు. రైతుల పక్షాన పోరాటంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెనుకాడమని, కేసులకు భయపడమని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఏ రకం కొంటారో కూడా చెప్పలేదు. ఇప్పుడు తేజే ఉంది సార్, ఆల్రెడీ 12,000 ఉంది. వాళ్ళేమో 11,500. ఇప్పుడు మిర్చిలో అంటే నాకు కూడా మిర్చి గురించి చాలా తక్కువ తెలిసిన మిర్చిలో రకరకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. తేజ వెరైటీ ఈజ్ ఎ టాప్ వెరైటీ. దాని ధర టాప్లో ఉంటుంది. దానికన్నా దిగువన ఉన్నవి చాలా వ్యత్యాసం ఉంటాయి. ఒక్కో దానికి 2,000, 3,000 వ్యత్యాసాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఇవాళ తేజ వెరైటీ సుమారుగా 12,000, ఆ చిలుక సుమారుగా అటు ఇటుగా కొంటున్నారు. కడవాయన్ని 8,000, 7,000 కొంటున్నారు. పైగా ఈ పండించిన వాటిలో కూడా తాలు చాలా విపరీతంగా ఉంటుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతారు. ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు రైతు నష్టపోతున్నప్పుడు ఇంటర్వెన్షన్ అయ్యి రైతుకు లాభం చేసే విధంగా చేయాలి. లాభం లేదు పో, కనీసం వాడి పెట్టుబడి వాడికి అందే విధంగా అయినా సరే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదే కదా చేయాల్సింది. అది చేయకోకుండా ఉపన్యాసాలు ఏంటి నాకు అర్థం కాల, మీటింగ్లు ఏంటి నాకు అర్థం కాల, ఉత్తరాలు ఏంటి నాకేం అర్థం కాల. ఏమిటిదంతా కూడా ఆడ వెళ్తాం, కేంద్ర మంత్రి గారితో మాట్లాడడం, అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసేయటం. రైతు సోదరులారా మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉండవు. ఏంటి అండగా ఉండేది? కిలో మిర్చి కూడా కొనుక్కోకుండా నువ్వు అండగా ఉండేది ఏంటో నాకు అర్థం కాల. నువ్వు కొంటే కదా, ఇదిగో ఇన్ని క్వింటాల్స్ మేము కొంటాం, ఈ రేటుకు మేము కొంటాం, ఇదిగో ఈ తేజ వెరైటీని ఇంత కొంటాం, ఫలానా వెరైటీని ఇంత కొంటాం, ఫలానా ఇంత కొంటాం, మీరు రైతులు అమ్ముకోమాకండి మిర్చి కమిషన్దారులు కానీ చెప్పాలి కదా. అదేం చెప్పుకోకుండా ఏం కంగారు పడమాకండి, మేము వస్తాం ఆదుకుంటాం అంటే ఏంటి ఆదుకునేది నాకు అర్థం కాల. పచ్చి మోసం, దగ. అది కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రైతులు విపరీతంగా వచ్చిన తర్వాత భయపడి రాజకీయంగా చేస్తున్నటువంటి నాటకం తప్ప చిత్తశుద్ధే లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ కాదు, ఎప్పుడు రైతుల పక్షాన చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి ఆయన మరొకసారి నిరూపించుకున్నాడు. వీఆర్ డిమాండింగ్ నౌ, అట్లీస్ట్ ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రేపటి నుంచి కొనమనండి. సంతోషం మేము చెప్పవసరా. శభాష్ వాళ్ళు 30,000 పెంచేసామని చెప్పమనండి. మేము కూడా శభాష్, చంద్రబాబు నాయుడు చాలా గొప్పవాడు, రైతుల పక్షపాతి, రైతులు గిట్టుబాటు ధర లేకపోయినా 30,000 రూపాయలు కొనిపించాడు. మా టైంలో 27,000 రూపాయలే అని మేము కూడా మెచ్చుకుంటాం. అదేం లేదు, మాటలు అయితే చెప్తున్నాడు, గొప్ప మాటలు. ఉదయం తొందరపడమాకండి, కంగారు పడమాకండి, మీకేంది మేమున్నాం, రైతులారా ఆదుకుంటాం. 1 కిలో మాత్రం మిర్చి కొనే పరిస్థితి లేదు. అమ్ముకుంటున్నారు వచ్చి మిర్చి యార్డులోకి వచ్చి తక్కువ ధరలకి 7,000, 8,000 తేజ కాక మిగతాయి. ఇవాళ 11,781 రూపాయలకు అన్న తగ్గితే మేము కొంటాం, మేము ఇస్తాం అంటున్నారు. ఈ తేజ తప్ప కడవైన తక్కువ ధరలే. ఏం కావాలి వాటికి? సో చంద్రబాబు నాయుడు గారు మిర్చి రైతుల్ని పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రైతుని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి లేకపోవటం దురదృష్టం. ఇప్పటికైనా మేల్కొనండి, రైతును ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయమని ఈ సందర్భంగా మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం. నో నేననేది 27,000 రూపాయలు మ్యాక్సిమం ధర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మిర్చికుంది. 20 నుంచి 27,000. మేమనేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 30,000 కొనిపించి మేము జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పవాడమని మీసం తిప్పండి అయ్యా బాబు అంటున్నాం. అంతకు మించి ఏమీ లేదు. నువ్వు 30,000 కొనేది లేదు, పెట్టేది లేదు. కనీసం 14,000-15,000 కొను. మార్కెట్ ఇంటర్వెన్షన్ రా, అసలు నువ్వు కొంటమా లేదు రా సంగతి. మార్కెట్లో జోక్యం చేసుకో, ప్రభుత్వం అడుగు వేయి. అదే స్వామి చెబితే వీడి మీద వాడి మీద వీడు చెప్పుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అంటాడేంటి? ఎప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం కొందా? ఆయన సీనియర్ మోస్ట్ కదా, 45 సంవత్సరాల రాజకీయ జీవితం కదా.
మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి కదా. ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం మిర్చిని కొన్నదా? నా ఫెడ్ ఇప్పుడు మార్కెట్ కదా కొనేది. కొత్త భాష చెప్తాడేంటి అంటే తప్పించుకుపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మిర్చి ఆటలు పలకరించిన తర్వాత మిర్చి ఘాటు పాపం చంద్రబాబు నాయుడు గారు తగిలింది. జగన్మోహన్ రెడ్డి గారు పలకరించిన తర్వాత ఈ ఘాటు తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం లేఖ రాస్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ట్రేడర్స్తో మాట్లాడతాను, రైతులతో ట్రేడర్స్ రైతులు ఏం చేస్తారండి నాకు అర్థం కాల. కేంద్రం ఏం చేస్తుంది? చేయాల్సింది నువ్వు మార్కెట్ రంగంలోకి దిగు, కొను, నష్టమో లాభమో. 3,000 కోట్ల రూపాయలు మేము స్థిరీకరణ నిధి పెట్టి కొన్నమాట వాస్తవం కాదా? మేము తప్పు చెబుతున్నావా? ప్రతి కొనలేదా? శనగ కొనలేదా? కంది కొనలేదా? ధాన్యం కొనలేదా? 65,000 కోట్ల రూపాయలు పెట్టి 7,800 కోట్ల రూపాయలు పెట్టి ఇతర మిగతాలు కొనలేదా? కరోనా టైంలో గుమ్మడికాయలు కొన్నాం, కరోనా టైంలో అరటికాయలు కొన్నాం. రైతును కాపాడాలి, రైతు నష్టపోకూడదు, ప్రభుత్వం నష్టపోయినా పర్వాలేదు అనేటువంటి భావనతో పనిచేసినటువంటి ప్రభుత్వం. మా ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో అని అనలేం, కానీ పెద్దవాడిని చేయబోయా అంటున్నా. మేము చేశాం కదా, చేయకుండా చెప్పట్లేదుగా. మేము సొరకాయలు కొట్టలేదుగా, మేము చేశాం కదా, కళ్ళ ముందు కనపడుతుంది కదా. 5 సంవత్సరాల క్రితమే కదా 2021లో మేము మార్కెట్ ధరలు నిర్ణయించాం కదా. ఎంఎస్పీలు చంద్రబాబు నిర్ణయించలే. రైతులంటే ఆయన గిట్టదు, అన్ని సర్వనాశనం చేశాడు. గ్రామాల్లో మేము పెట్టిన ఆర్బీకేలు అన్నిటినీ సర్వనాశనం చేసి వాళ్ళు ఏదేదో కబుర్లు చెప్తే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడని కాకపోతే అంటే వాయిస్తున్నారు, దరువు వేస్తున్నారు. పేపర్ చూడంగానే ఆ 2 పేపర్లు దరువు. ఏం కంగారు కూడా మాకండి, త్వరలో మేము ఉన్నాం, కొంటాం. అయ్యో స్వామి చెప్పినప్పుడు సత్యదాకా ఉంటే నీ పెళ్లి చేస్తానంటే ఒకడు. బతకొద్దు రైతు, నువ్వు మీటింగ్లు పెట్టేదాకా. ఓకే సార్, డీజీపీ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఆల్రెడీ ఇచ్చేసామని చెప్తున్నాడు. గుంటూరు వచ్చారు కదా ఆల్రెడీ. అదే స్వామి చెప్పినట్టు మేము అడిగేది ఒకటే గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర ప్రజానీకానికి చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, డీజీపీకి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అనేది బై వర్చ్యూ అంటే ఎక్స్ చీఫ్ మినిస్టర్గా Z+ సెక్యూరిటీ వచ్చింది. ఆయనకి దయాదాక్షిణ్యంతో ఇచ్చింది కాదు. దాన్ని వితౌట్ నోటీస్ ఎలా విత్డ్రా చేసుకుంటారో అంటున్నా. నాకు సెక్యూరిటీ ఇచ్చారండి, నా సెక్యూరిటీ నాకు తెలియకుండా విత్డ్రా చేసుకోండి సడన్గా. అప్పుడు ఏ రఫీ వచ్చి నన్ను కాల్ చేస్తే ఈ విషయం తెలుసుకుని నాకు తెలియదు. నా సెక్యూరిటీ విత్డ్రా చేసినట్టు నాకు తెలియాలిగా, నాకు నోటీస్ ఇవ్వాలిగా, మాజీ ముఖ్యమంత్రి గారు నోటీస్ ఇవ్వాలిగా, నాకు ఇవ్వాలిగా. నాకు సెక్యూరిటీ నాకు ఇవ్వాలిగా నోటీస్. అయ్యా ఇవాళ నుంచి మీరు వేరే ఏర్పాట్లు చేసుకోండి, మీకున్న సెక్యూరిటీని పలానా కారణంతో తీసేస్తున్నామని చెప్పాలిగా. చెప్పుకోకుండా సడన్గా తీసేసి రఫీకి చెప్తే రఫీ వచ్చి కాల్ చేస్తే ఏమైపోవాలి? దిస్ ది లాజిక్. దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉండొచ్చు, ఎందుకంటే ఆయన టైంలో జైలుకి వెళ్ళాడు కాబట్టి. మా నాన్న జైలుకి వెళ్ళాడని లోకేష్ కక్ష ఉండొచ్చు. అయ్యో డీజీపీ గారు మీకేం కక్ష అండి? నాకు అర్థం కాదు. ఏమండి ఐజీ గారు మీకేం కక్ష అండి? మీరు యువర్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఈ రాష్ట్రం వాళ్ళు కాదు. మీకేంటి అసలు నోటీస్ ఇవ్వకోకుండా ఒక ఎక్సీఎం యొక్క సెక్యూరిటీని, దట్టు Z+ సెక్యూరిటీని మీరు హఠాత్తుగా విత్డ్రా చేసుకోవటం ఎంత దుర్మార్గం అండి. దీని వెనకాల కుట్ర ఉంది అంటే నమ్మొచ్చేమని అనిపిస్తుంది కదా. దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఖచ్చితంగా ఎప్పుడు ప్రశ్నించాలో, ఎక్కడ ప్రశ్నించాలో మేము ప్రశ్నిస్తాం. న్యాయస్థానాల్లో ప్రశ్నిస్తాం, ఎక్కడ ప్రశ్నించాలో అక్కడ ప్రశ్నిస్తాం. దానికి జవాబుదారీ చెప్పవలసింది ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, నాట్ పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు ఏం అడగరు. ఏమంటే డీజీపీ గారు ఎందుకు తీశారని నోటీస్ లేకుండా డీజీపీ గారిని అడుగుతారు. లేదండి మాకు లోకేష్ గారు చెప్పాడండి అందుకని తీసేసామని చెప్తాడా? రేపు చూద్దాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. 52 సంవత్సరాలే ఆయనకి.
ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేస్తాడో మీరే చూస్తారు. మేము చూస్తామో లేదో తెలియదు. ఏం ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు చూస్తారు. ధర్మం కాదు, ఇది అన్యాయం. రేపు పొద్దున్నే వెళ్తున్నానని చెప్పేసి మీరు విత్డ్రా చేసేసుకుంటారా సెక్యూరిటీని? రేపు మా మీద కేసు పెట్టారండి, ఊని అనుకుందాం నాగరాజు, ఏమని? మీరు ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారు అని కేసు పెట్టారు మా మీద. విచారణ చేసిన తర్వాత వీళ్ళు ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించలేదని కొట్టేశారండి. అప్పుడు ఏం చేస్తాం? కేసులు నిలబడుతున్నాయా? ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి? నిలబడ్డాయా? రాజశేఖర రెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఎలక్షన్ కోడ్ను సంబంధించి. అవి నిలబడతాయా కేసులు? సో కక్షతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చేతుల్లో బొమ్మల్లాగా ఐపీఎస్ ఆఫీసర్లు యాక్ట్ చేయటం తప్పు, ధర్మం కాదు. అనుభవిస్తారు. దీనికి సమాధానం చెప్పాల్సిన పని వస్తుంది. ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇచ్చామంటే ఏంటి? డీజీపీ గారు అన్నాడా? సెక్యూరిటీ విత్డ్రా చేసుకున్నారు కదా, చేసుకోలేదని చెప్పమన్నాడు. పోనీ నాకేం అభ్యంతరం లేదు. మేమేం విత్డ్రా చేసుకోలేదండి, ఆయన జెడ్పీ సెక్యూరిటీ ఆ రోజు కూడా ఉందని చెప్పమానండి. ఆ రోజు లేదు, మీరు అందరూ చూశారుగా. మళ్ళీ అక్కడికి వెళ్తే ఉంది, పాలకొండ వెళ్తే ఉంది, మళ్ళా అంతకు ముందు రోజు ఉంది. ఏంటిది? ఒక్క తప్పు ఎమ్మటి చెబుతారండి, చెప్పాల్సిన సమయంలో చెప్తారు. కేంద్ర హోంశాఖ మంత్రికి చెప్పాలో లేకపోతే న్యాయస్థానంలో అడగాలో. పోయి మొన్న గవర్నర్ గారిని కలిసాం కదా, గవర్నర్ గారిని కలిసాం. ఒక ప్రతినిధి బృందం వెళ్ళి గవర్నర్ గారిని కలిస్తే నాకు గవర్నర్ గారితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమన్నా అంటే అసలు జెడ్పీ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు ఉందా మీరు అడుగుతున్నారా అని అడిగాడు. లేదు సార్, ఇంతకు ముందు ఉంది సార్, నిన్న మాత్రమే 12 గంటలు లేదు అన్నాం. నిజమా అని అన్నాడు. ఎందుకంటే ఆయన జస్టిస్, హీ నోస్ ఎవ్రీథింగ్. నాకు అర్థమైంది, ఆయన ఆశ్చర్యపోయాడు నాకు అర్థమైన భాషలో. సో ఎవరికైనా అసలు వితౌట్ నోటీస్ ఎట్లా తీసుకుంటారండి? ధర్మం కాదు కదా. ఇట్ ఇస్ ఎ న్యాచురల్ జస్టిస్. సడన్గా విత్డ్రా తీసుకుని మన సాయంత్రం ఇచ్చేస్తారా? ఈ మధ్యన ఏమైనా జరిగితే చాలా ఘోరమైన దానికి అధికారులు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం అనివార్యమవుతుంది రాబోయే కాలం. ఇళ్ళ కానీ పండుగ చాలా ఉన్నాయిగా, చాలా ఉంటాయిగా. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైసీపీ ప్లాన్ తీసుకుంది. అయితే రానున్న 2 రోజుల్లో మేము ఎమ్మెల్సీ ఎన్నికలు నువ్వు అడిగే ప్రశ్న నాకు అర్థమైపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. అయితే తెలుగుదేశం మా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకునే ముందు మేము అనేక మందిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా చేర్చే కార్యక్రమాన్ని కూడా చేశాం. మా గవర్నమెంట్ పోటీ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ ఎన్నికల్ని దూరంగా ఉండాలి, పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. పోటీని బహిష్కరించాం తప్ప మేము ఎన్నికలను బహిష్కరించాలా అంటే ఓట్లు వేసేవాళ్ళు వేసుకోవచ్చు. మేము మాకు అభిమానంగా ఉన్న ఓటర్లకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను తెలుగుదేశం కూటమి అనే అభ్యర్థులు నిరుద్యోగ వృత్తి ఇవ్వడంలో ఎగ్గొట్టారు, ఉద్యోగాలు ఇవ్వడంలో ఎగ్గొట్టారు. నిన్నగాక మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్స్ విషయంలో కూడా ప్రభుత్వం వైఖరి బాగోలేదు. కాబట్టి కూటమి అభ్యర్థుల్ని ఓడించే విధంగా మా ఓటర్లు ఓటు వేయాలని కోరుకుంటున్నాం. ఎవరు ఓడిస్తారు? కూటమి అభ్యర్థిని ఎవరు ఓడిస్తారో నిర్ణయించేది మీకు అర్థమైపోద్ది. కూటమి అభ్యర్థి నేను ఓడిస్తానుకో నాకు ఓట్లేయండి, లేకపోతే నువ్వు ఓడిస్తానుకో నీకు ఓట్లేయండి. దట్ ఈస్ ద స్ట్రాటజీ మేము చెప్పదలుచుకున్నది. కూటమి అభ్యర్థుల ఓటమే మా ప్రధాన ధ్యేయం. మేము పోటీ చేయకపోయినా మేము గెలిచే అవకాశం లేదు కాబట్టి ఎవరు గెలుస్తారు గెలవని, వాళ్ళు ఓడిపోతే చాలు. ఓడిపోతే వాళ్ళకి బుద్ధి వస్తుంది. చేసేవాళ్ళం ఈ పాటి చేసేవాళ్ళంగా బాహాటంగా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను అడగకపోతే చెప్పకూడదు కదా. ఎన్ని రోజులు మేము బాహాటంగా ఏం ప్రచారం చేయం, మాకు సంబంధం లేదు. అడిగారు కాబట్టి మేము చెబుతున్నాం. ఎవరు నన్ను అడిగితే ఏమని నా ఓటు ఎవరికంటే ఆ కూటమి మాత్రం ఈ మాకు ఆయన ఇష్టం చేసుకోమని చెబుతాం. నువ్వు ఎవరు ఫీల్ అయితే నీకు ఓటు ఉందా? ఎవరు ఫీల్ అయితే వాళ్ళు ఓటేయండి.
కూటమి అభ్యర్థిని ఓడించే శక్తి ఏ అభ్యర్థికి ఉందని మీరు భావిస్తారో ఆ అభ్యర్థికి ఓటేయమని మేము చెబుతున్నాం. పలానా పేరు పెట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు, మాకేమీ సంబంధం కూడా లేదు. 3,46,000 ఓట్లు ఉన్నాయంట, చాలా మంది పోటీ చేస్తున్నారంట. కూటమి అభ్యర్థిని ఎవరు ఓడిస్తారో మీకు ఊరిని అర్థమైపోతుంది. ఆ ఓడించే అభ్యర్థికి వేసేయండి, కూటమిని ఓడించండి. ఇంటర్నల్ గా లేదు, ఎక్స్టర్నల్ గా లేదు. నో ఇంటర్నల్, నో ఎక్స్టర్నల్. మమ్మల్ని అడగలేదు, మమ్మల్ని అడిగినప్పుడు ఇంకా ప్రశ్న ఉద్భవించదు. మమ్మల్ని ఎవరు కూడా మద్దతు అడగలేదు. అందరూ ఓట్లేని బాబు అంటారు, అందరూ ఓట్లు వేసేస్తారా ఏంటి? అట్లాగే అందరూ అడిగితే అడిగి ఉండొచ్చు. ఆయన మమ్మల్ని ఆయనే అడగలేదు, మేము ఇది కాదు. కూటమి అభ్యర్థిని ఓడించే వారికే ఓటు వేయండి, అది మా నినాదం. దుర్మార్గమైన కూటమి అభ్యర్థుల్ని ఓడించే వారికే ఓటు వేయండి, ఓకేనా? ఎందుకు దుర్మార్గమైంది కూటమి అంటే నిరుద్యోగ భృతి ఎగ్గొట్టింది, ఉద్యోగాలు కల్పించలేదు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ లో కూడా నాటకం ఆడింది. చంద్రబాబు నాయుడు గారు అంటే లెటర్ రాస్తారంట, ఏపీపీఎస్సీని ఒప్పుకోదంట. ఏందీ నాటకం నాకు అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి శివరాజ్ సింగ్ పాటిల్ రాసినట్టుగా ఈయన రాస్తాడంట, ముఖ్యమంత్రి గారు రాస్తాడంట, ఏపీపీఎస్సీ తిరస్కరించిందంట. అందుకని ఎగ్జామ్స్ నడిపించారంట. ఎందుకు ఈ నాటకాలు? ఇలాంటి నాటకం ఆడే వాళ్ళకి డిగ్రీ చదివిన వాళ్ళు ఓటు వేయచ్చా? వేయకూడదు అని నా అభిప్రాయం. నీ సమాధానం వచ్చిందా నారాజు? నీ ఓటు ఉందా? చెప్పొద్దా? మేము చెప్పకూడదు అనుకున్నాం, నీకేంటి అభ్యంతరం? మేము చెప్పకూడదు అనుకున్నావా? మాకేం ఓడించేది ఎవరు మాకేం తెలుసు? ఓడించేది ఎవరంటే వాళ్ళు చేసుకోండి. అవునండి, మేము పలానా ఎందుకు చెప్పాలి? మమ్మల్ని ఎవరు అడగండి, మేము చెప్పము. నేను పర్సనల్గా